సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ పేరును వాంగ్మూలంలో చేర్చిన ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పార్టీ నాయకుల ఫోన్లు కూడా కేసీఆర్ అనేది ఆయనకు అనుమానం ఎక్కువ. కేసీఆర్ అనుమానం పుట్టినాకనే కేసీఆర్ పుట్టి మీ ట్యాపింగ్ విషయంలో, మీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రధానంగా అంటే ఎవరిని అంటే మీకు ఎప్పుడు ఈ అనుమానం వచ్చింది, తర్వాత ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయింది? ఇప్పుడు ఫోన్ ట్యాప్ అయిన విషయం అందరికీ తెలుసు. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం రోజు ఎవరన్నా మామూలు కాలు మీరు మాట్లాడుకున్నారా? రేపు మామూలు కాలు మీ మీడియా మిత్రులు ఉన్నా మామూలు మీ మీడియా యాజమాన్యం మామూలు కాలు మాట్లాడుకున్నారా? అయితే వాట్సాప్, అయితే సిగ్నల్, అయితే ఫేస్ టైం, అంతే తప్ప మీరు వేరే మాట్లాడుకున్నారు? ఎవరు మాట్లాడుకోలేదు. ఫోన్ మాట్లాడుకోవాలంటే భయం. కేసీఆర్ ప్రభుత్వంలో ఫోన్ మాట్లాడుకోవాలంటే భయం. మీరు మాట్లాడుకుని చెప్పండి, మీరు కెమెరాతో మాట్లాడుకున్నారా? భార్యతో మాట్లాడాలన్నా ఫేస్ టైమే, కొడుకుతో మాట్లాడాలన్నా ఫేస్ టైమే, ఇంకెవరైనా ఆఫీసర్తో మాట్లాడాలన్నా ఫేస్ టైమే, లేకుంటే సిగ్నల్, లేకుంటే వాట్సాప్ కాల్. ఆ వాట్సాప్ కాల్ కూడా ట్యాప్ వేసినాడు. బట్ ఇంత మూర్ఖత్వం జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కేసీఆర్ కొడుకు ఎందుకు నోటీస్ ఇస్తలేదు? రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎందుకు నోటీస్ ఇస్తలేదు? ప్రభాకర్ రావు అనే వ్యక్తికి రాచ మర్యాద లేనిది. దీనికి అంతటి కారణము వీళ్ళే. వీళ్ళని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. మాకు నోటీస్ చేయడం కాదు, మమ్మల్ని ఈ ఎవిడెన్స్ కోసమో స్టేట్మెంట్ కోసం పిలవడం కాదు. మేము ఇప్పటికీ ఎక్కడికైనా వస్తాం, మేము 100% వస్తాం. మేము ఇప్పుడు మార్గం తీసుకోపోండి. కేసీఆర్ అనే వ్యక్తి కేసీఆర్ కుటుంబము తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిర్రు. కాళేశ్వరం విషయంలో సర్వనాశనం చేసిర్రు. తెలంగాణ రాష్ట్రాన్ని 1,00,000 కోట్లు పెట్టి ఆదాయాన్ని దెబ్బ కొట్టిర్రు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఇట్లా సామాన్య ప్రజల యొక్క సంజయ్ గారు, మీరేమో ట్యాపింగ్ అంటున్నారు, కేటీఆర్ ఏమంటున్నారు అంటే కేంద్రం పెగాసస్ అనే ఒక సాఫ్ట్వేర్ ని ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చి మా ఐఫోన్లలో కూడా వేసింది. ఐఫోన్ ఆయన ఎవరన్నా ముందు ఏదో కొంతమంది చేస్తాం కావచ్చు అన్నాడు. మరి అప్పుడెక్కడ తెలియటమే ఆయన అన్నాడు కదా, అందరు ఏదో కొంతమంది చేస్తాడు, ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రభాకర్ రావు అనే వ్యక్తి అమెరికా నుంచి ఇండియాకి వచ్చినప్పుడు కేసీఆర్ కొడుకు అమెరికాకి ఎందుకు పోయాడు? ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఇండియాకి వచ్చే ముందు కేసీఆర్ కొడుకు అమెరికాకు ఎందుకు పోయాడు? ఇద్దరి మధ్య ఏం జరిగింది? అమెరికాలో ఏం జరిగింది? ఏం కలిసి మాట్లాడుకున్నారు? ఈయన అమెరికాకు పోయినా కానీ ఆయన వచ్చేందుకు సరెండర్ అయ్యాడు. కానీ అప్పుడు అంతా కూడా గ్యాంబ్లింగ్, అంతా కూడా గ్యాంబ్లింగ్. కానీ అప్పుడు బీజేపీ, బీఆర్ఎస్